మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. చూస్తూనే మనకు 2026లో మొదటి 6 నెలలు అయిపోయినాయి. మరి సెకండ్ హాఫ్లోకి ఎంటర్ అవుతున్నాము. దానిలో భాగంగా జూలైలో ఇది మొదటి నెల, సెకండ్ హాఫ్లో. మరి జూలై నెల మేషరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? వీళ్ళల్లో మరి ఈ నెల ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి గురుగారు? జూలై నెల అనగానే మనకి ఆషాఢ మాసం. చక్కగా వసంత కోకిళ్ళు, వర్షాలు పడుతూ ఉంటాయి, వసంత ఋతువు, చెట్లు చిగురుస్తూ ఉంటాయి, కోకిల రవాలు. ప్రకృతి శోభాయమానంగా ఎలా ఉంటుందో మనిషి 12 రాశుల వారు కూడా ఇంచుమించు కష్టాలు అనేవి కొంతమందికి ఉంటాయి, ఉన్నా పర్లేదు. 12 రాశుల వారికి కూడా ఈక్వల్గా కొద్దిగా లాభాలు ఉంటాయి. అంత ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ముందుగా మేషరాశి వారిని మనం చూసుకున్నప్పుడు, ఈ మేషరాశి వారికి ఏలినట్సేం జరుగుతుంది. దానివల్ల అపనిందలు పాలవడం, అవమానాలు ఎదుర్కోవడం ఇలాంటివి జరుగుతాయి. ఇకపోతే గురు రవులు ఈ జూలై నెలలో మనకి ఈ కర్కాటక రాశిలో ఉంటారు. ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలా, ట్యాబ్లెట్స్ బాగా వేసుకోవాలా. నాకు తెలిసినటువంటి మన జ్యోతిష మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, కర్ర పట్టుకొని ఉంటాడనమాట. హార్ట్ అటాక్ ఎప్పుడు ట్యాబ్లెట్స్ పక్కనే పెట్టుకుంటాడు. ఎవరైనా వస్తే ట్యాబ్లెట్ కావాలంటే తలుపుని టపా 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 కొడతాడట. కొడితే ఆ ట్యాబ్లెట్ ఇవ్వాలి. పాపం అలా 2-3 సార్లు అయిపోయారు. అంటే చూడండి, అలా ఆయన 10 సంవత్సరాల నుంచి బ్రతికే ఉన్నారు, ఇంకా బతుకుతున్నాడు. కానీ ట్యాబ్లెట్స్, జ్యోతిషాలు చెప్తున్నాడు, ట్యాబ్లెట్స్ వాడుతున్నాడు. అంటే మేషరాశి వారికి ఎవరికైతే హృద్రోగాలు ఉన్నాయో అటువంటి వాళ్ళు ట్యాబ్లెట్స్ పక్కనెట్టుకోవాలి. అందుబాటులో ఎవరో ఒక అటెండెంట్ని పెట్టుకోవాలి. ఇది జాగ్రత్త. నెక్స్ట్, ఈ యొక్క కేతువు కూడా మనకి ఈ యొక్క సింహరాశిలో ఉన్నాడు. ఆ కారణంగా ఎవరికైతే పంచమ స్థితిగతుడైనటువంటి కేతువు ఏం చేస్తాడంటే, ఈ మేషరాశి వారి పిల్లల్లో ఒకడు, నేను డిప్రెషన్కి గురవుతున్నాను, నన్ను జీవితం మీద నాకు విరక్తి వస్తుంది, ఇలా చెప్తూ ఉంటాడు. ఇలా చెప్తూ ఉంటే అది మనం ఈజీగా తీసుకోకూడదు, అది సీరియస్గా తీసుకోవాలా. ఎందువల్లంటే కేతువు సైలెంట్గా చంపేస్తాడు. అందువలన మనం అటువంటి వాళ్ళని 10 మందిలో తిరిగేలాగా చేయాలి. అవసరమైతే రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళాలి, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం వల్ల కొంత ఫలితమైనటువంటిది ఉంటుంది. నెక్స్ట్, లాభంలో రాహు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కిరాణా వ్యాపారం నుంచి, కర్రల వ్యాపారం నుంచి, బిల్డర్లు, రైస్ మిల్లర్స్, రైస్ ఇలాంటి వ్యాపారాలు అన్నీ కూడా, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కూడా బ్రహ్మాండంగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. నెక్స్ట్, శని వ్యయస్థితిగతుడై అమెరికాలో మరి ఎన్నో, మనం మేషరాశి వారు అగ్ని ప్రమాదం అవడానికి జాగ్రత్త అని చెప్పాం మనం. ఇప్పుడు నిన్న మనకి శాండియో అనేటటువంటి ప్రాంతంలో 90 ఎకరాలు కాలిపోయింది. మేషరాశి వాళ్ళకి మాత్రము జస్ట్ 1 మైల్ దూరంలో వీళ్ళ ఇల్లు కాలలేదు. అక్కడంతా కర్రలతోనే కదా కాలుస్తా అంటుకుంటే ఫారెస్ట్ 90 ఎకరాలు కాలిపోయింది. ఇళ్ళు కూడా కాలిపోతాయి. ఇన్సూరెన్స్లు ఉంటాయి, డబ్బులు వచ్చేస్తాయి, లోపల టీవీలో ఫ్రిడ్జ్లు కాలిపోయినా ఏం పర్లేదు, వచ్చేస్తాయి. కానీ మనకి ప్రమాదం కదా, టైం వేస్ట్ కదా. కానీ మేషరాశి వాళ్ళకి అవ్వలేదు. అంటే అగ్ని ప్రమాదం దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఈ రకంగా మీద ప్రమాదాలన్నీ వస్తాయి, తర్వాత ఏమి ఉండవు. అలాగే వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉంటుందంట? వృత్తి వ్యాపార పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. గత నెల కంటే కూడా, ఆదాయాల కంటే కూడా ఈ నెలలో ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఎందుకంటే శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి వచ్చాడు. రవి బుధులు ఇద్దరు ఉన్నారు. రవి బుధులు కూడా మనకి 15 తర్వాత, జూలై 15 తర్వాత కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఆ తర్వాత బుధుడు చక్కగా ఈ యొక్క 21 రోజుల తర్వాత ఆయన కర్కాటక రాశి, మిథున రాశి నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. అయితే చాలామందిని చూడండి, ఇప్పుడు ఏలినట్స్ అని అనగానే అపనందల పాలవుతాయంటే కేర్ చేయరు చాలామంది. ఒక మామగారు ఉన్నాడు మనకు తెలిసిన వాళ్ళు. ఆ మామగారు 2 కొడుకులు పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ప్రతిదీ సెలక్షన్ అంతా కూడా మామగారే చేయాలంట. ఆ కోడలు వేసుకునే బ్రా దగ్గర నుంచి కొడుకేసుకునే కడ్రాయర్ల వరకు. అంటే ఇంకా చిన్నపిల్లలాగా చూస్తున్నాడు వాళ్ళని. పాపం వాళ్ళిద్దరూ శుభ్రంగా రూమ్లో సంసారం చేసుకుంటుంటే రాత్రి 11:30 గంటలకి తలుపు కొడతాడంట. కొట్టి అకౌంట్స్ చూద్దాం రా అంటాడంట. వాళ్ళ కోడలు ఏం పెట్టేసింది తెలుసా కేసు?
కొడుకు కోళ్ళు ఇద్దరు మేము హ్యాపీగా ఉంటే చూడలేకపోతున్నాడు, అకౌంట్స్ అని అర్ధరాత్రి మేము కలిసి ఉండే టైంలో పిలిచేస్తున్నాడు అని చెప్పేసి పోలీస్ కేసు పెట్టేసింది. ఇలాంటి నిందలన్నీ ఎందుకు వస్తాయంటే ఏలినట్ సినిమాలా. కాబట్టి పెద్దవాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవాలా, పిల్లల్ని ఫ్రీడమ్గా వదిలేయాలా. అసలే ఈ ప్రపంచం ఇది కలియుగంలో అంతా కూడా ఇది కలియుగం కాదు, ఇది కామయుగం. ఈటింగ్ అండ్ మీటింగ్ కామానికే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మొహమాట పడకుండా అందరూ కూడా ఎవరు ఏ గోల్స్తో వచ్చారో ఆ గోల్స్ పూర్తి చేసుకుని ఆధ్యాత్మిక ఆ మీటింగ్ మీద విరక్తి తీసుకొచ్చి ఈ యొక్క మేషరాశి ఈ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే చక్కగా ఆధ్యాత్మిక సాధన మీద దృష్టి కల్పిస్తాడు. ఆ విధంగా ఉద్యోగాలు లే ఆఫ్లో కోల్పోయినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ యొక్క ప్రవచనకారులందరూ కూడా ఈ మధ్యకాలంలో బాగా అలరైపోయారు, చూసావు కదా, ఏలినాటి శని ప్రభావం. మేష రాశికి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు మనం కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ వెళ్తున్నా అవతల వాళ్ళు వాళ్ళ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, వాళ్ళు కూడా రాంగ్ రూట్లో వచ్చి రైట్ సైడ్ వచ్చి ఎలా గుద్దేస్తారో ఆ విధంగా షిరిడి బాబా కోసం మనం ఆయనతో ప్రారంభమైనటువంటిది ఒకళ్ళనొకళ్ళు తిట్టేసుకొని ఎలాగైతే వచ్చేసిందో అలా మేషరాశి వాళ్ళంతా కూడా కల్లోలాలు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి నాయన. ఇక వ్యాపారాల పరంగా ఏ వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారు గురు? ఎండుమిరపకాయల వ్యాపారం, వెజిటబుల్స్ కమిషన్ వ్యాపారాలు, స్పైసెస్. ఇప్పుడు అందరూ కూడా ఈ యొక్క బాడీ మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నారు. జిమ్ములు, కాస్మెటిక్స్, పౌడర్లు బాగా రాయడము. ఆ తర్వాత పెళ్ళికాని కుర్రాళ్ళు లావుగా ఉన్నారు, వాళ్ళు మహేష్ బాబులా కావాలని డైటింగ్లో, ఆడవాళ్ళ డైటింగ్లో 0 సైజ్ కరీనా కపూర్లా కావాలని. కాబట్టి ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్, స్పైసెస్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. వీళ్ళకి నరఘోష, నరదిష్ట ఎక్కువగా ఉంది, శత్రువులు ఎక్కువగా ఉన్నారనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు సార్? ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకున్నారనుకోండి, మనిషి నల్లగా ఉన్నా వైట్ బట్టలు వేసుకుంటే నరదృష్టి పెట్టేస్తారు. ఈయన కష్టాలు ఏమున్నాయి, మంచిగా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నాడు అంటారు. ఆ విధంగా అంటే ఇది నరఘోష. దీనికి ఆయన వెనకాల డబ్బు ఉంది కాబట్టి పెట్టేస్తారు. అదే పేదోడు వాడు ఎలా వేసుకున్నా పట్టించుకోరు. కాబట్టి ఈ నరఘోష, నరదృష్టి కోసము ఏం చేయాలంటే చక్కగా ఒక పటికని తీసుకోవాలా, ఎర్రని గుడ్డని తీసుకోవాలా, నల్ల జీడులు తీసుకోవాలా, పచ్చిమిరపకాయలు తీసుకోవాలా, ఒక నిమ్మకాయ తీసుకోవాలా. తీసుకొని ఇవన్నీ కూడా ఒక ఎండిపోయిన కొబ్బరికాయని అందులో గుడ్లో కట్టేసి ఇంటి ముందు మనం గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయని కూడా అమావాస్య రోజున పూజ చేసి అమ్మవారికి పూజ చేసినప్పుడు అక్కడ పెట్టుకుని ఇవన్నీ కూడా అక్కడ కట్టేస్తే నరఘోష పోతుంది. గురుగారు, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంటారు? ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్తున్నాం. అందువలన ఏమవుతాయంటే అందరికీ కూడా ఇది సేమ్ ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్కళ్ళకి అవ్వాలని రూల్ లేదు. ఒకళ్ళకి అవుతుంది, ఇంకొకళ్ళకి ఇంకో రకంగా వస్తుంది. అందువలన ఎవరైతే వ్యక్తిగత జాతకాలు చూసుకుంటారో అటువంటి వాళ్ళకి కరెక్ట్గా ఏంటి డిఫెక్టివ్ అనేది మనకు క్యాచ్ చేసేస్తాం. వాళ్ళకి ఉద్యోగం ప్రాబ్లమా, లేకపోతే వీళ్ళకి ఏమైనా అనారోగ్యం ప్రాబ్లమా, ఇలాంటి క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి రెమెడీస్ మనం పైసా ఖర్చక్కర్ లేకుండా మనం రెమెడీస్ మనం చెప్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేసుకోవాలంటే కొన్ని పరిహారాలు చక్కగా మనకి ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మనం శనీశ్వరుని బాగా పూజ చేయాలి ఫస్ట్. సెకండ్ పాయింట్, ఈ యొక్క మనము గుళ్ళకెళ్ళండి అని మనం చెప్తున్నాం. దాంతో గుడికి వెళ్తేనే దోషాలు తగ్గిపోతాయేమో అని దేవాలయాల మీద వెళ్ళి అరుణాచలం గుడికి వెళ్ళి అక్కడ పాపం అభంశం తెలియని అమ్మాయిల్ని 11 మంది అత్యాచారం చేశారు. 2 అమ్మాయిల్ని, వివాహితుల్ని. మళ్ళీ వీడియోలు తీసి ఫేస్బుక్లో పెట్టారు. ఈ పాపం మొహమాటం లేకుండా మా గురువులైనటువంటి చాగంటి గారిది, నండూరు గారిది, అందులో డౌట్ లేదు. ఎందువల్లంటే అలా చెప్పకూడదు, ప్రజల అభిప్రాయం అది నేను చెప్పేది. కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలంటే ఇంట్లో శనీశ్వరుడికి పూజ చేసుకోవడము, రావి చెట్టుకు పూజ చేసుకోవడము, రావి ఆకుల్ని కోసి ఓం నమ శివాయ అంటూ శివుడి మీద వేసుకోవడము, ఆ తర్వాత అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, పేదవారికి వీళ్ళు దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా నివృత్తి అవుతుంది నాయన. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.